హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరు కూడా ఇలాగే ఉపవాసం చేశారా? మీరు కూడా ఇలాగే జాగరణ చేశారా? నిన్న పిల్లలు టెంపుల్‌లో ఒక చిన్న డౌట్ అడిగారనమాట. చిన్న డౌటే గానీ వాళ్ళు స్పిరిచ్యువల్‌గా ఇంప్రూవ్ అవుతున్నారని చెప్పి నాకనిపిచ్చింది. టైం వచ్చింది కదా! అని చెప్పి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. అదే ఈరోజు మీకు చెప్దాం అనుకుంటున్న వీడియోలో. పాయింట్‌కెళ్ళిపోదాము. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఎందుకంటున్నానంటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకునే పదంలోనే మనకి ఎంతో పుణ్యం వస్తదనమాట. అలాంటిది రోజంతా ఉపవాసం ఉంటూ, శివార్చన చేస్తూ పూజలు చేసుకుంటూ రాత్రంతా జాగారం చేసే వాళ్ళ పేర్లు గాని, వాళ్ళని చూసినా గాని ఎంతో పుణ్యం వస్తదంటారు గదా! ఎందుకు శివరాత్రికి అంత ప్రాధాన్యత ఉంది? ఎందుకు శివరాత్రి రోజే మనం జాగరణ చేసినా గాని, ఉపవాసం చేసినా గాని అంత పుణ్యం వస్తుంది అంటే గనక, నేను వాళ్ళకి చిన్న ఒక జస్ట్ స్టోరీ చెప్పాననమాట. ఆ స్టోరీ చెప్పే ముందు ఉపవాసం అంటే ఏంటి? దాంట్లో ఎన్ని రకాలుంటాయి? ఏ రకంలో ఏమేమి వాడాలనేది నేను సెపరేట్ వీడియో చేశా. దాని గురించి కాదు. ఇప్పుడేంటంటే ఉపవాసం అంటే చాలామంది పెద్దవాళ్ళు ఒక్క పొద్దంటారు. ఒక్క పొద్దంటే ఏంటి? ఒక పూట తినడం, ఒక పూట మనం ఫాస్టింగ్ చేసి మార్నింగ్ కల్లా మళ్ళీ పూజ చేసుకొని ఉపవాసం చెల్లించడం అనమాట. చాలామంది ఏంటి? ఒక పూట అన్నం తింటారు. ఒక పూట లైట్ లిక్విడ్స్ అలా తీసుకొని ఉంటారు. కొంతమంది రోజంతా వాటర్ తాగుతారు. ఏం తినరనమాట. ఇంకొంతమంది ఏం చెప్తారంటే ఫ్రూట్స్ కానీ, లిక్విడ్స్ కానీ అలా తీసుకొని ఉపవాసం చేయమని. చాలా రకాలున్నాయి. చాలా మంది పెద్దవాళ్ళు చూడండి 'గరికపాటి నరసింహారావు' గారు గాని, 'చాగంటి కోటేశ్వరరావు' గారు గాని వీళ్ళందరూ ఏమంటారంటే ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు. మీకు సంబంధిత అంటే మీ ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు ఉండి, దేవుని ధ్యాసలో ఉంటూ, దేవునికి దగ్గరగా అంటే దేవుని భజనలు చేసుకుంటూ, దేవుని గురించి ఆలోచించుకుంటూ చేసే సేవ అనేది ఉపవాసం అని అంటారనమాట. అంతేగాని చాలామంది చూడండి మీరు మీ అందరికీ ఎగ్జాంపుల్స్ తెలిసే ఉంటాయి. గుళ్ళల్లో అందరూ కళ్ళుతిరిగి పడిపోతారు. బాడీ డీహైడ్రేట్ అయిపోతదనమాట. వాటర్ ఏమి తీసుకోరనమాట కొంతమంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ నా చిన్నప్పుడైతే ఒక పూట దోసలు తింటాం, ఒక పూట లిక్విడ్స్ తీసుకుంటాం. ఒక పూట అన్నం తింటాం, ఒక పూట లిక్విడ్స్ తీసుకుంటాం. మొత్తానికి ఫ్రూట్స్ తింటాం. లేదంటే ఏదైనా లిక్విడ్స్ తీసుకొని బతికేస్తాం. కొంతమంది మొత్తానికి వాటర్ కూడా తాగరండి. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉపవాసాలు చూసి మొన్నటిదాకా అసలు క్లారిటీ లేదు ఉపవాసం అంటే ఏంటి అని. మనం ఏంటంటే స్పిరిచ్యువల్‌గా ఇంప్రూవ్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాం. ఓకే. ఉపవాసం అంటే దేవుడికి ధ్యాసలో ఉంటూ దేవుడికి దగ్గరగా ఉండడం అని చెప్పేసి. ఇంక మా చిన్నప్పుడైతే ఇంక రాత్రంతా జాగరణ అని చెప్పి శివరాత్రి రోజు 3 సినిమాలేసేవాళ్ళనమాట. 3 సినిమాలకెళ్ళేసేవాళ్ళం. ఆ రోజంతా మేలుకోవాలని చెప్పి. పల్లెటూరుల్లో చూడండి ఇంక టోటల్‌గా రాత్రంతా భజనలుంటాయనమాట. ఎందుకంటే 12 గంటల దాకా దర్శనం చేసుకుంటానే ఉంటారు. 12 గంటలకు లింగోద్భవ టైంలో అభిషేకాలు జరుగుతుంటాయి. 12 గంటలకొకసారి, 3 గంటలకొకసారి అట్లా తెల్లవారుజామున కూడా అంటే శివరాత్రి 12 దాకా అప్పటిదాకా ఉపవాసం ఉంటారు గదా! అప్పటి నుంచి ఈ జాగరణ స్టార్ట్ చేస్తారు కాబట్టి, ఆ జాగరణ టైం అనేది చాలా ప్రాముఖ్యత ఉంటదనమాట. అందుకే ఆ టైంలో అభిషేకాలు జరుగుతుంటాయి కాబట్టి ఎవ్వరైనా జన్మానికి ఒక శివరాత్రి అంటారు గదా! జన్మానికి ఒక శివరాత్రి అనేది ఎందుకంటే ఆ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి. ఏంటి అంటే జన్మంలో చాలా శివరాత్రులు వస్తుంటాయి కదా! ఏదో ఒక శివరాత్రికి నువ్వు శివాభిషేకం గాని, అర్చన కానీ, జాగరణ కానీ, ఉపవాసం గాని చేసుకుంటే మంచి విశేషమైన ఫలితం వస్తుందని చెప్పేసి, ఇది మాఘమాసంలో జరిగిందని చెప్పి అంటే లింగోద్భవ కాలం దాకా ఉపవాసం ఉంటాం కదా! ఆ తర్వాత జాగరణ చేస్తాము. శివార్చన చేస్తే మంచి విశేషమైన ఫలితం వస్తుందని చెప్పేసి, జన్మానికి ఒక శివరాత్రి అని చెప్తారు. అప్పుడెప్పుడో పార్వతీదేవి అడిగిందంట. అన్ని ఫలితాల్లో కల్లా మంచి ఫలితం ఇచ్చేది ఏంటి అంటే గనక, పూర్వజన్మ పాపాల్ని కానీ, మనిషిలాగా ఉంచేది ఏదైనా చేసేదంటే గనక, అది ఒక శివరాత్రి వ్రత ఫలితంకే వచ్చిందని చెప్పేసి. శివరాత్రి ఎప్పుడు జరుపుకుంటారంటే గనక, ఎప్పుడైతే పరమేశ్వరుడు మహాలింగ అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడో, ఆ రోజున శివరాత్రి జరుపుకుంటారని జెప్పేసి. చాలామంది అంటారు, ఎందుకు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమయ్యాడంటే గనక, దానికొక చిన్న స్టోరీ ఉందనమాట. ఇప్పుడు బ్రహ్మ, విష్ణువులు వీళ్ళు వాళ్ళకై వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటారనమాట. నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పేసి. ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడనమాట. ఏది అగ్నిస్తంభ రూపంలో. వీళ్ళిద్దరికి ఏమనిపిస్తదంటే, ఈ స్తంభం ఎవరు? దీని ఎత్తు ఎంత? దీని లోతు ఎంత? అని చెప్పేసి ఆద్యంతం ఏంది కనుక్కోవడానికి ఇద్దరు ఒకరు కిందకి, ఒకరు పైకెళ్తారనమాట. కిందకొచ్చేసి విష్ణుమూర్తి ఎళ్తారు. పైకొచ్చేసి బ్రహ్మ ఎళ్తాడనమాట. విష్ణుమూర్తి కిందకెళ్తా ఉంటాడు. తోకుంటూ ఎళ్తాడనమాట. కాకపోతే విష్ణువుకి ఎక్కడ కూడా కింద భాగం కనిపించదనమాట. తనేం చేస్తాడంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడనమాట. బ్రహ్మ పైకి వెళ్తూ ఉంటాడు. ఏం కనిపించదు. కాకపోతే పైనుంచి ఒక ఆవు, ఒక మొగలు పువ్వు వస్తా ఉంటారనమాట. ఆ మొగలు పువ్వు వచ్చేసి దేవతలు పెట్టుకుంటారు కదా! మేబీ అది కావచ్చు. ఆవు వస్తా ఉంటది. ఆవు, మొగలు పువ్వు. ఆవు అంటే మనం కామధేను అంటాం కదా! అప్పుడు బ్రహ్మ అడుగుతారు, "పైన మీకేమైనా కనిపించిందంటే?" "పైన మాకేం కనిపించలేదని" చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మ ఏమంటారంటే, "కింద మీకెవరైనా అడిగితే పైన కనిపించిందని చెప్పండి" అంటారు. సరే అంటారని ముగ్గురు వెళ్తూ ఉంటారు. బ్రహ్మ విష్ణువుని ఎదురు పడతారనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్తారంటే, "కింద భాగం నాకేం కనిపించలేదు. అందుకే నేను పైకొచ్చేసానని" చెప్తాడనమాట. కాపోతే బ్రహ్మ ఏం చెప్తాడంటే, "మాకు పై భాగం కనిపించింది. కావాలంటే వాళ్ళని అడగండి" అని చెప్తాడనమాట. మొగలి పువ్వుని అడిగితే, "సరే అవును కనిపించిందని" చెప్తాడు. ఆవుని అడిగితే ఏం చెప్తదంటే, తలతో ఇలా అంటది కనిపించిందని చెప్పి, తోకతో మాత్రం ఇలా అని చెప్తదనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమైపోయి మొగలి పువ్వుకి ఏం చెప్తాడంటే, "అబద్ధం చెప్పావు కాబట్టి నువ్వింక పూజలోకి పనికిరావు. నీకు విలువ లేదని" చెప్పేసి చెప్తాడనమాట. ఆవును మాత్రం, "నువ్వు తనతో అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ముందు భాగానికి విలువ లేదు. ఎనక భాగం తోకతో మనకి ఓకే చెప్పి ఇట్లా కాదని చెప్పింది కదా! సో, ఎనక భాగానికి నీకు విలువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటా. అంటే పొదుగు కానీ, తోగకు కానీ, గోమయం, క్షీరం అంటాం కదా! సో, దానికి గోపంచకం అంటారు కదా! గోమూత్రం దానికి అంత విలువ ఉంటది. నీ ముందు భాగానికి విలువ లేదని"
అని చెప్పేసి మనకి శివుడు అలా ప్రత్యక్షమై చెప్తాడనమాట. అందుకే ఆవుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తానమాట. ఆవు ముందు భాగం కంటే కూడా వెనక భాగం చాలా విశిష్టతమైందనమాట. ఎలా అంటే తోక గాని, పొదుగు భాగం గాని, ఆవు పాలు చూడండి డైరెక్ట్‌గా శివుడు అభిషేకానికి ఆవు పాలే వాడతామనమాట. గోమూత్రం, గోపంచకం, గోమయము అట్లా గృహప్రవేశాల్లో చూడండి చాలా వరకు ఆవును తీసుకొస్తాము. అది పేడ వేసినా గాని, టాయిలెట్ పోసినా కూడా ఎంత ఇంపార్టెన్స్ వస్తదో. సో, ఎందుకంటే పరమశివుడు దానికిచ్చిన వరం అనమాట. సో, ఇలా అనమాట ఆవు ఇంపార్టెన్స్ అది. చాలా శివాలయాల్లో గాని, టెంపుల్స్‌లో గాని చూడండి శ్రీశైలం గాని, వేములవాడలో గాని ఆవుల్ని కోడల్ని కట్టడం ఇప్పదీయడం అంటారు గదా! అట్లా ఆవుకు ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేది శివుడు ముందు భాగం అబద్ధం చెప్పి, ఎనక భాగంలో నిజం చెప్పింది కాబట్టి, దాని వెనక భాగానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో, అలా విష్ణుమూర్తి నిజం చెప్పాడని జెప్పేసి, శివునితో ఈక్వల్‌గా ఆహ్, సా ఉంటారని చెప్పేసి అలా జరిగిందనమాట. ఎప్పుడైతే శివుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమవుతాడో, ఆ రోజు శివరాత్రిగా జరుపుకుంటారని చెప్పేసి అలా అనిపించింది. దీని స్టోరీ అయితే ఇది. మెయిన్ నేనేం చెప్దామనుకుంటున్నానంటే, ఎప్పుడు గూడా మనకి వీలైనప్పుడే కంపల్సరీ జాగరణ చెయ్యాలి. పెళ్ళికి ముందే అసలు పెళ్ళికి ముందు మ్యాక్స్ కొంతవరకే ఉన్నాను. నేనేం సజెషన్ నా ఒపీనియన్ చెప్దామనుకున్నా అంటే, పెళ్ళికి ముందే ఖచ్చితంగా కుదురుతదండి. పెళ్ళైన తర్వాత అసలు ఫ్యామిలీ ఉండి, పిల్లలుండి, పిల్లలు చిన్న పిల్లలైంటే గనక ఉపవాసం చేయలేమండి. ఎందుకు చెప్తున్నానంటే గనక మనకి చేయాలనిపిస్తది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న 2, 3 పాయింట్లు చెప్తాను. మనం ఎంత ఆశతో ఉన్నా గూడా ఉపవాసం చేయాలని జెప్పి ఉపవాసం చేద్దాం అనుకునేసరికి ఎలా అంటే ఇప్పుడు పూజ చేసుకుంటూ అంతా బాగుండి ఇంక ఉపవాసం చేద్దాం అనుకునేసరికి చిన్న చిన్న పిల్లలైంటే గనక వాళ్ళకి చేసి పెట్టాలి. ఇంట్లో అత్తమామయ్యలు ఉంటే గనక వాళ్ళకి చేసి పెట్టాలి. సో, ఆ చేసే క్రమంలో ఎలా అంటే బాడీ అలసిపోతదనమాట. బాడీ అలసిపోయి ఎక్కడైనా కూర్చుంటే నిద్రొచ్చినట్టు అనిపిస్తదనమాట. అట్లా ఇది ఒక రకమని కాదు చాలా రకాలుగా ఉంటాయి. జాబ్ చేసేవాళ్ళు గాని, వాళ్ళ టైర్డ్‌నెస్ కానీ అట్లా మనకేందంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు కంపల్సరీ ఉపవాసం చేసుకొని జాగరణ చేసుకుంటే ఈ జన్మానికి ఒక శివరాత్రి అనేది మనకొక అంటే ఆ జన్మకు చాలు అన్న ఫీలింగ్ రావాలి అంటే గనక మనం కుదిరినప్పుడు కంపల్సరీ ఉపవాసం చేసుకోవాలి. అంతేగాని మీకు ఏదైనా డైజెషన్ ఇష్యూస్ ఉండి, గ్యాస్ ఇష్యూస్ ఉండి, కొంతమందికి బీపీలు, షుగర్ అలా తినకుండా ఉపవాసాలు మాత్రం చేయకండి. ఉపవాసాలు చేస్తే మీ ఆరోగ్య రీత్యా చేయండి. అంతేగాని మీరు ఒక పూట తిని, ఒక పూట చేస్తా అంటే చేయండి. లిక్విడ్స్ కావాలంటే లిక్విడ్స్ తీసుకోండి. అట్లా మీకు తగ్గ రీతిలో మీరు చేయండి. వీలైనంత వరకైతే పెళ్ళయ్యి పిల్లలుండి ఏదైనా బాధ్యతలు ఉన్నాయంటే గనక ఉపవాసం ఇళ్లల్లో మాత్రం అసలు నాకు తెలిసిన ప్రకారం కుదరని పననమాట. అందుకే ఎప్పుడైనా దేవాలయాల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాననమాట. ఇంట్లో ఉంటే కొంచెం ఆలోచనలు వేరే వేరే ఉంటాయి. గుడిలో ఏందంటే అదే ధ్యాసలో ఉంటాం. ఎందుకంటే గుడికెళ్తే మన మైండ్ సెట్ అంతా ఆటోమేటిక్‌గా మారిపోతది కాబట్టి చాలామంది జాగరణ టైంలో గుడిలోనే ఉంటారనమాట. కాకపోతే దానికి అన్నీ అనుకూలించాలనమాట. అలా గుడిలో స్పెండ్ చేయాలంటే గనక. హ్మ్. సో, యాక్చువల్లీ ఇందులో బోయేవాడిని కథ గూడా చెప్దామనుకున్నా. ఇప్పటికి లాంగ్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అందరూ మహాశివరాత్రి శుభాకాంక్షలు.